దట్ ఈజ్ వ్లాదిమిర్ పుతిన్. ఎన్నికలలో మళ్లీ గెలిచారుగా. ఎనభై 88% ఓట్లు లభించినట్లయినా రష్యా వాసులు ఆయన వెంటే. రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. ఆయనకు 88% ఓట్లు లభించినట్లు ఇప్పటివరకు అందుతున్న సమాచారాన్ని బట్టి అందుతుంది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పోలింగ్ నిన్న ముగిసింది. అయితే ఎన్నికల్లో మరోసారి పుతిన్ అధికారాన్ని అందుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ 1999 నుంచి ఆయన రష్యా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. అంతా ఆయనదే. ఆయన చెప్పిందే శాసనం, చేసిందే చట్టం. అలా రష్యా రాజ్యాంగాన్ని కూడా ఇష్టం వచ్చినట్లు మార్చేసి మరీ పదవిలో పాతుకుపోయాడు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ చరిత్ర సృష్టించాడనే చెప్పాలి. మరో 6 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యానికి తావులేదు. 1999 నుంచి ఇటు ప్రధాని పదవిలోనో లేక అధ్యక్షుడిగానో ఏదో ఒక పదవిలో పుతిన్ ఉంటూనే ఉన్నారు. 2000 నుంచి 2004 వరకు, మళ్ళీ 2004 నుంచి 2008 వరకు 2 సార్లు ప్రధానిగా పనిచేశారు. 2008 నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూనే ఉన్నారు. పుతిన్ తన ప్రత్యర్థులన్నీ ఎన్నికల్లో మట్టుబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనకిప్పుడు ప్రత్యర్థులెవరూ లేరు. ఆయనపై పోటీ చేయాలని ప్రయత్నించినా అది నామ మాత్రమే. ప్రతిపక్ష నాయకులు కూడా సరిగ్గా లేకపోవడంతో పుతిన్ చెప్పిందే వేదం. ఆయన అనుకున్నట్లే దేశం నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1999లో బోరిస్ ఎల్సిన్ నుంచి వ్లాదిమిర్ పుతిన్ అధికారాన్ని అందుకునే సమయానికి రష్యా పరిస్థితి బాగాలేదు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అనంతరం మిగిలిపోయిన రష్యా పేరుకు అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా దాని ప్రభావం అంతంత మాత్రమే. అయినా అంతర్జాతీయంగా అమెరికాను ఎదుర్కోవడంలో ఆయన విజయవంతమయ్యారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ దేశంగా అనేక విషయాల్లోనూ అమెరికాను నిలవరించడంలో కీలక పాత్ర పోషించారు. రష్యాలో పుతిన్ చేపట్టిన సంస్కరణలు, సరళీకృత విధానాలు, కార్మికుల కనీస వేతనాల పెంపు వంటి పుతిన్ నిర్ణయాలు ప్రజలపై బాగా ప్రభావితం చేశాయి. పుతిన్ ప్రత్యర్థులను రాజకీయంగా అణచివేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం, వారిపై అక్రమంగా కేసులు బనాయించడంతో పాటు వారిని అరెస్ట్ చేయడం కూడా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినా ఆయన దేనికి భయపడలేదు. ఉక్రెయిన్తో యుద్ధం 7 ఏళ్ల పైగా సాగిస్తున్నప్పటికీ అక్కడక్కడ నిరసనలు తప్ప ఆయనపై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. పుతిన్పై అనేక ప్రచారాలు జరిగింది. ఆయన దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నారన్న వార్తలు ప్రపంచాన్ని చుట్టివచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఎప్పటికప్పుడు ఆయన జనంలో కనపడుతూ వాటికి కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. దేశంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా దేశ గౌరవ ప్రతిష్టలను కాపాడారని ప్రజలు విశ్వసించారు. అందువల్లే ఆయనను ప్రజలు మరోసారి ఆదరించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.